ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా ఈ అమ్మవారి జప సాధనకు నాకు ఆ, నాకు నాకు పర్మిషన్ ఇచ్చిన ఈ నవీన్ శర్మ గురువు గారికి పాదావందనాలు. స్వామి, నా పేరు వచ్చేసి కె శివశ్రీన స్వామి. మాది ప్రజెంట్ నేను ఉండేది మాత్రం ఇక్కడ చౌటప్పల్ స్వామి. కాకపోతే మా ఊరు వచ్చేసి జానకిపురం విలేజ్ స్వామి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వస్తుంది. ఇక్కడ నేను జాబ్ నిమిత్తం ఇక్కడ చౌటప్పుల్ అనే విలేజ్ స్వామి. యాక్చువల్ ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ లో వస్తుంది స్వామి. నాకు ఈ జప సాధనకి రావడానికి మొదటి గల కారణం ఏంటంటే స్వామి, నేను నా లైఫ్ లో కొన్ని యాక్చువల్లీ తక్కువ వయసులోనే కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ స్వామి. ఫ్యామిలీ టెన్షన్స్ అంటే ఇటు మా మా మిసెస్ తరపున ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ స్వామి, ఊళ్ళో వాళ్ళ రిలేషన్ కానీ వాళ్ళు కానీ కొంచెం మన విషయంలో వల్గర్ గా బిహేవ్ చేయటం, అవి స్వామి. వల్గర్ గా బిహేవ్ చేయటం అవి అంటే అవి కూడా నేను అంత కేర్లెస్ గా ఉన్నా కానీ స్వామి, నాకు మెయిన్ రీజన్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి స్వామి. భార్య పిల్లలతో ఎటువంటి సమస్య లేదు. వాళ్ళ 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 నాకు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా నాకు బ్యాడ్ గానే అర్థం చేసుకునేలాగా ఉంటాం. మనసు నిలకడగా లేకపోవటం. అసలు గింత కూడా నాకు, నేను యాక్చువల్ గా ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తున్నాను స్వామి. ఆ, మంచి శాలరీ వస్తుంది కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు స్వామి. ఎందుకంటే ఎవ్రీ టైం నా వర్క్, నేను రూమ్ లో ఉన్నప్పుడు ఎవ్రీ టైం అదే గుర్తొస్తుంది స్వామి. నేను జాబ్ చేసుకుంటున్నా కదా, అక్కడ 8 hours వర్క్ ఉంటుంది స్వామి. 8 hours లో కూడా మనసు కొంచెం నిలకడగా ఉంటుందని అనుకుంటున్నా కానీ ఏదో ఒక కోణంలో ఏదో ఒక సిచ్యువేషన్ లో అవే అవే వస్తున్నాయి స్వామి. అవే వస్తున్నాయి. బాగా స్ట్రగుల్ పడుతున్నా. ఎలా అసలు జాబ్ కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదు. మానేద్దామా, మానేస్తే మనకి వర్కౌట్ కాదు. అసలు మైండ్ అనేది గింత కూడా ఆలోచన విధంగా లేదు స్వామి. నేను ఈ స్ట్రగుల్ చెందుతున్న పరిస్థితిలో మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు స్వామి, రవీందర్ రెడ్డి సార్ అని. నేను ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నాకు ఆయన సోల్మేట్ అనే చెప్పాలి స్వామి. ఎలా అంటే స్వామి, అతను నాకు సార్ గురువు గారు నాకు లెర్నింగ్ స్టేజ్ లో 1, 2 ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా నాకు స్టడీ టీచర్ స్వామి ఆయన. ఆయనే దేవుడి దయ వల్ల నాకు వర్కింగ్ లో కూడా సో బిగ్ సూపర్వైజర్ అయిపోయారు. ఆ ఆయన ఎలా అంటే మా సూపరింటెండెంట్ స్వామి. ఆయన ఆయన ఏది చెప్తే అదే అన్నట్టు మనకి. దేవుడి దయ వల్ల ఎలాగని ఆయన నా స్టార్టింగ్ స్టేజ్ లో గురువు గారు ఆయన అయ్యాడు. నేను జాబ్ చేసే స్టేజ్ లో కూడా ఆయన అయ్యాడు. నేను ఎలా అసలు అమ్మవారి మీద ఎలా దృష్టి సాధించాలని నాకు ఉద్దేశం ఎలా వచ్చిందంటే స్వామి, నేను ఆయన అరౌండ్ 40 years ఉంటారు స్వామి. ఓల్డ్ స్ట్రగుల్ స్వామి. వర్క్ లో గానీ, ఫ్యామిలీ విషయంలో గానీ, ఫైనాన్షియల్ గా ఆయన కూడా మోర్ దెన్ 1 lakh వరకు శాలరీ వస్తున్నా సరే ఎవ్రీ డే ఆయనకు మనశ్శాంతి ఉండదు స్వామి. కొంచెం ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తారు. కానీ ఆయన నేను ప్రత్యక్షంగా ఎలా చూశానంటే స్వామి, ఎక్కువ దైవ దర్శనాలకు వెళ్ళిపోతూ ఉంటారు. తిరుపతి అని, అటని ఇటని దర్శనాలకు వెళ్ళిపోతుంటారు. ఎవ్రీ టైం చూస్తాను నేను. వీకెండ్స్ లో కానీ, కంపెనీకి 2 days 3 days హాలిడేస్ వచ్చినా కానీ వెళ్తుంటారు. అయినా మనశ్శాంతిగా ఉండరు. అయ్యే స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. నేను అనుకుంటాను గురువు స- అంటే నేను అప్పుడు అనుకునేది మనసులో ఎలా అంటే, సారి ఇన్ని ప్రదేశాలు, ఇంత గొప్ప గొప్ప దైవ దర్శనాలు చేసుకుంటున్నాడు ఆయన, ఇదేంది ఇలా ఉన్నాడు అనేసి అనుకున్నా స్వామి. కానీ 1 time అమ్మవారి జప సాధన చేసినాడు. ప్రత్యక్షంగా ఆ సారి నేను చూసింది ఏంటంటే స్వామి, అమ్మవారు సారి రాతిని ఇలా తలరాతిని దిద్ది చెప్పినట్టే మారిపోయింది ఆయన జీవితం మొత్తం. అసలు ఆయన ఆయన చెప్పే వీడియో నేను ఎన్నడూ చూడలేదు స్వామి. కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన బతికే చూస్తే నాకు బెస్ట్ అనిపించింది స్వామి. నేను బెస్ట్ అనుకున్నా. గురువు గారు మాకు ఆయన సార్ అని పిలుస్తా స్వామి. నేను యాక్చువల్ గా ఆయన అన్నారు, అరే నేను
ఎలానో వచ్చినారు ఇందులోకి, కానీ అమ్మవారు నాకు మంచి చేశారు. నన్ను నువ్వు చూసావు కదా, నువ్వు అరే అక్కడ దీపాలు ఇక్కడ దీపాలు గాల్లో దేవుళ్ళు చూసి కాదురా, నన్ను చూసావు కాబట్టి, నేను లైఫ్ లో పడ్డ స్ట్రగుల్ చూసావు కాబట్టి, ఇప్పుడు నేనున్న పరిస్థితి చూసావు కాబట్టి, నీకు నమ్మకం ఉంటే నువ్వు జప సాధన చేసుకుంటా అంటే చెప్పు, నేను గురువు గారిని పలానా గురువు గారిని పరిచయం చేస్తా. ఆయన నీ వ్యక్తిగత ఆలోచనలు, నీ బిహేవియర్ చూసి నీకు మంత్రోపదేశం ఇస్తారు. ఈ పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు ఈ జప సాధన అనేది నీకు అవైలబిలిటీ ఉంటుంది. నువ్వు అవి నిష్ఠగా చేయగలిగితే 100% క్లియర్ అవుతాయని నేను చెప్పను. కానీ నీకు నువ్వు ఈ జప సాధన అయిపోయిన రోజు నుంచి కానీ, ఆ జప సాధనలో ఉన్నప్పటి నుంచి కానీ, నీకు అనుభవం అనేది 100% తెలుస్తుంది. 100% తెలుస్తుందరా. అవసరమైతే నేను నేను సలహా ఇచ్చాను కదా, ఇది చేసుకోవడం మంచిగా ఉంటుందని. ఆ జప సాధన అయిపోయినాక నువ్వు కొంతమంది కాదు, ఎవ్రీ టైం చేసుకోవాలనే ఉద్దేశం కూడా నీకు కలుగుతుంది. నీకు మంచి అనిపిస్తుందా నేను చెప్పను, అనుభవం అనేది నీకే వస్తుంది. అది నీ మాటల్లో చెప్పేది కాదు అన్నాడు స్వామి. నేను ఆ, చేయగలనా చేయలేనా అనుకున్నాను స్వామి. అమ్మవారి జప సాధన చేయడానికి కూడా అన్ని సమకూరకపోవటము, చేయటము అవన్నీ మన వల్ల కాదేమో, టైం దగ్గర పడిపోతుంది. యాక్చువల్ గా 1 మంత్ ముందే చెప్పారు స్వామి గురువు గారు, 1 మంత్ నుంచే మీరు పలానా పొజిషన్ తీసుకో అని చెప్పారు. కానీ నాకు ఇంకో 2-3 డేస్ జప సాధన స్టార్ట్ అవుతున్నా కూడా ఏవి సమకూరలేదు స్వామి. నేను మస్తు బాధపడుతున్నా. యాక్చువల్ గా ఏంటంటే, మా గురువు గారు ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు కూడా మనకి గురువు గారు లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ కోసం కూడా ఇంతగా స్ట్రగుల్ తీసుకొని చెప్తారు. మనకేమో ఇంత ప్రాబ్లం ఉండదు అవుతుందా కాదనుకున్న స్వామి. అమ్మవారి దయ ఉండబట్టే నేను ఇంకో 2 రోజుల్లో జప సాధన చేస్తానంగా అన్ని చేకూరే స్వామి. అన్ని చేకూరే. నేను ఫస్ట్ యాక్చువల్ గా స్వామి, నేను ఇంట్లో మామూలు పూజలు చేసుకుంటా కానీ జప సాధన అనేది ఎన్నడూ చేయలేదు స్వామి. లెర్నింగ్ స్టేజ్ అని చెప్పుకోవాలి స్వామి. నాకు ఫస్ట్ రోజు అమ్మవారి సాధన కూర్చున్న కాడి నుంచి మిగతా 9 రోజులు నేను జప సాధన చేసినానంటే స్వామి, నాకు ఎక్కడో డాబా మీద కూర్చుంటే అమ్మవారి పాదాల దగ్గర కూర్చున్నట్టే అనుభవం వచ్చింది స్వామి నాకు. మంచి అనుభవం, మామూలు అనుభవం కాదు స్వామి అది. నేను నేను స్వామి, నేను అమ్మవారి జప సాధన చేసిన రోజులు కూడా స్వామి, నా మైండ్ ఎలా ఉందంటే స్వామి, అసలు నేను అనుకున్నా స్వామి, కొందరు వీడియోలలో ఇలా కనిపించారు, ఇలా ప్రత్యక్షమయ్యారు అది అనుకున్నా కానీ స్వామి, నాకు ఎన్నడూ అమ్మవారు ప్రత్యక్షం కాలే. కానీ నేను ఇప్పుడు కూడా నాకు భావోద్వేగం వస్తుంది స్వామి. సంతోషం కాబట్టి భావోద్వేగం గొప్పదంటారు. నాకు భావోద్వేగం ఎందుకు వస్తుందంటే స్వామి, అసలు నా మైండ్ అసలు నేనేమో బ్లాక్ మ్యాజిక్ చేయలేను, ఇంకోరితో ఏది చేయించుకోలేను. ఉట్టి గురువు గారి ఆదేశానుసారం నా ఇంట్లో నేను కూర్చొని జప సాధన చేస్తే ఇంత మార్పు ఉంటదా. అమ్మవారిని నేను ప్రత్యక్షంగా చూడకపోవచ్చు స్వామి, స్వప్నాల్లో చూడకపోవచ్చు, కానీ నా మైండ్ మార్చిన విధానం మాత్రం స్వామి నేను మర్చిపోలేను స్వామి, నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. అసలు ముందుగా చెప్పాలి స్వామి, గురువు గారు పేషెంట్స్ కి ఆయన ఇచ్చిన మంత్రోపదేశం థీరీకి ప్రతిరోజు డైలీ అప్డేట్ ఇవ్వడానికి ఆయనకున్న ఓర్పుకు ఆ, అమ్మవారి నిదర్శనం స్వామి. నేను అదే స్వామి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు నా మైండ్ అనేది ఇంత టేక్ డైవర్షన్ నుంచి కరెక్ట్ వేలో పోయింది ఏంట్రా బాబు, అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది స్వామి. నాకు నిజ జీవితంలో గొప్పగా ఏం జరగని అవసరం లేదు స్వామి. కాకపోతే ఈ అనుభవం మాత్రం నేను మర్చిపోలేని అనుభవం స్వామి. అమ్మవారి జప సాధన అనేది మామూలు వ్యవహారం కాదు. మంచి అనుభవం వచ్చింది స్వామి. నేను స్వామి నేను చెప్పాలి స్వామి, నాకున్న ప్రాబ్లమ్స్ కు ప్రతిరోజు డ్యూటీ 8 hours స్వామి. డ్యూటీ పోయి వచ్చినా కూడా ఎవ్రీడే ఇంట్లో వాళ్ళతో గొడవ పడతాము, పిల్లోల్ని ఇద్దరు బాబులు స్వామి నాకు, వాళ్ళని కసిరించుకోవటము, ఏదో చిన్న చిన్న వాళ్ళని స్వామి, లెర్నింగ్ స్టేజ్ ఒకడు ఫస్ట్ క్లాస్ యూకేజీ స్టేజ్ లో ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళు ఏదో చిన్న చిన్న హోంవర్క్లు కూడా గొడవ పడతాము, కొట్టడము, చిరాకు పడతాము. అంటే నాకు యాక్చువల్ గా నాకు పిల్లలు అంటే ఇష్టమే స్వామి, కానీ నాకున్న ప్రాబ్లమ్స్ అనేవి మైండ్ డైవర్షన్ అట్లా చేసే స్వామి. స్వామి 9 రోజుల జప సాధనలో గోలగోలగా అరిసే మా పిల్లలు కూడా, నేను అటు జప సాధనకు
చాప మీద కూర్చొని దర్భచాప మీద కూర్చొని అమ్మవారి దీపం సాధన చేస్తున్నా అనేసరికి క్వీప్ పోయాడు స్వామి. సైలెన్స్. మనం బందీగా ఉన్న రూమ్ లో ఉన్నట్టే ఉండిపోయారు మా పిల్లలు కూడా. మా ఫ్యామిలీ విషయంలో కూడా మంచి సపోర్టెడ్ గా ఉన్నారు స్వామి. అమ్మవారు అనేది నాకు ఈ రూపంలో ఈ రూపంలో నాకు అమ్మవారి దర్శనం ఇచ్చారని నేను ఇప్పటికీ భావిస్తున్నాను స్వామి. ఇప్పుడు కూడా స్వామి నేను జపం సాధన అయిపోయి 2 days అవుతుంది స్వామి. నాకు జపం చేసినట్టే ఉంది స్వామి. ఎవ్రీడే కూడా జపం చేసిన ఫీలింగే వస్తుంది. డ్యూటీ పైన కూడా అసలు ఎంత మనశ్శాంతిగా ఉంటే అంత మనశ్శాంతిగా ఉండిపోతుంది స్వామి. అనుభవాలు చెప్తారా స్వామి నవరాత్రులు? స్వామి స్వామి వారాయి తల్లి అనుభవాలంటే స్వామి నేను జప సాధన చేసేటప్పుడు ఆ, నాకు అమ్మవారి రూపం ఏమైతే కనపడలేదు స్వామి. ఒక రోజు మాత్రం స్వామి నాకు అలా అనకూడదు తెలియదు స్వామి. నాకు ఆ అమ్మ ఆ అమ్మ అమ్మవారి నాకు ఎలా అనిపించింది అంటే స్వప్నం లాగా వచ్చింది స్వామి. ఎట్టంటే నా నా ఫేస్ నేను అమ్మవారి రూపం లాగా ఊహించుకున్నట్టు, ఆ, నాకేదో పూజలు జరుగుతున్నట్టు ఒకేసారి ఒక్క అనుభవం వచ్చేట ఆగిపోయింది స్వామి. నాకు ఇదేట్రా బాబా ఇట్ట ఇచ్చిందేరా తప్ప మంచి అనుకుని నేను అప్పుడు అంటే నేను అటు చెప్పకూడదా వద్దనుకొని నేను గ్రూప్ లో షేర్ చేసుకోవాలి స్వామి. అంటే తప్పుగా అనుకుంటారేమో అట్టంటే అనేసి నేను గ్రూప్ లో షేర్ చేసుకోవాలి స్వామి. అలాంటి అనుభవం ఒకటి వచ్చింది. మళ్ళీ ఎవ్రీ టైం కూడా నేను ఆ, జపం చేస్తుంటే స్వామి ఆ, ఎలా అంటే రూము బయట కొంచెం భయంకరమైన సౌండ్లు వచ్చినట్టు, అప్పటికప్పుడు కిటికీలు కొట్టుకున్నట్టు, గాలి ఒక్కసారి దూకుడుగా దూకుడుగా గాలి వచ్చినట్టు కూడా నేను గమనించా స్వామి. ఆ, నేను గమనించి కూడా ఎలా అనుకున్నాను స్వామి ఈ వెదర్ ఎలా ఉంటది కదా అనుకునేవాడిని. కానీ అమ్మవారి దగ్గర పెట్టిన అఖండ దీపం కానీ, నేను పూజ చేసేటప్పుడు మా ఇంట్లో దేవతామూర్తుల దగ్గర పెట్టిన చిన్న చిన్న దీపాలు కూడా ఇంత పలుపోకుండా కూడా దీపారాజన అలా వెలుగుతుండే స్వామి. నాకు అంటే జపంలో ఉన్నప్పుడు అమ్మవారు చేసిన మాయలే కానీ ఫీల్ అయ్యా స్వామి నేను. అంతేనా స్వామి? స్వామి అంతేనా స్వామి? అంతే అంతే స్వామి, అంతే స్వామి. కానీ స్వామి ఆ, మీరు నాకు నేను నా లైఫ్ టైం చేసుకోవాలనుకున్నా స్వామి. అంటే పర్మనెంట్ జప సాధన అంటే కొంచెం పరిస్థితుల వల్ల ఎవ్రీడే వీలు కాదు కదా స్వామి. కానీ మీ దయతో, స్వామి గురువు గారి దయతో, అమ్మవారి చూపులు నాకు ఎల్లకాలం ఉండాలి స్వామి. ఎవ్రీ ఇయర్ నేను ఈ జప సాధన చేసుకునే కృప కల్పించాలి స్వామి మీరు. ఓకే. నన్ను అలాగే స్వామి. నన్ను మీ గుప్పెట్లో పెట్టుకోవాలి స్వామి. నేను ఎవ్రీడే నేను మంచి స్టేజ్ లో ఉన్నా, దీన స్టేజ్ లో ఉన్నా సరే నేను ఈ జప సాధన చేయాలనుకున్నా స్వామి. కానీ ఎవ్రీ సీజన్ చిన్న ఛాన్స్ అని నాకు కల్పించాలి స్వామి మీ దయతో కొంచెం స్వామి. ఓకే. అలాగే స్వామి. ఓకే స్వామి. ఓకే మీరు స్వామి, జాబ్ చేస్ ధన్యవాదాలు స్వామి. ఓకే స్వామి స్వామి. మీరు జాబ్ చేస్తున్నారు కదా స్వామి. స్వామి వారాహి నవరాత్రులకి మీ జాబ్ వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా? లేదు కలిగితే స్వామి. దాన్ని ఎలా అది అధిగమించారు? నేను చెప్తున్నా కదా స్వామి నేను చెప్తున్నా కదా స్వామి నాకు జాబ్ లో స్ట్రగుల్ అనేది నా అబ్నార్మల్ స్వామి. ఎందుకంటే ఎలాంటి లైఫ్ లో ఎలాంటి జాబ్ అయినా సరే, ఓన్ జాబ్ అయినా సరే చిన్న చిన్న స్ట్రగుల్స్ వస్తాయి స్వామి. చిన్న చిన్న స్ట్రగుల్స్ వస్తాయి. కానీ అమ్మవారు నవరాత్రులు చేస్తున్న అను అమ్మవారి కృప కానీ నాకు చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. అమ్మ ఏనాడు కూడా నేను స్వామి ఒక్కొక్క రోజు అనుకునేవాడిని ఏదో చిన్న చిన్న మిస్టేక్లు అయితే అక్కడ కొన్ని వాళ్ళ తీరు ఎలా ఉంటుందంటే స్వామి, ఓవర్ టైం డ్యూటీ చేయమను, లేకపోతే 2 రోజులు ఎక్స్ట్రా డ్యూటీ చేయమను. ఎవ్రీ డే బై డే కాకుండా ఒక 2-3 days మనం ఒక 4 hours ఎక్స్ట్రా డ్యూటీ చేయమను అట్లా స్ట్రగుల్ చేసేవాళ్ళు స్వామి. నాకు అమ్మవారి దయ అనుకోవాలి స్వామి. 2 మిస్టేక్లు ఒక వర్క్ విషయం లేదు, చిన్న చిన్న మిస్టేక్లు అయినా సరే ఏనాడు కూడా నేను అవుట్ టైం డ్యూటీ చేయలేదు స్వామి. నాకు అసలు కోపగించుకునే వాళ్ళు కూడా నిదానంగా మాట్లాడినట్టు అనిపించింది స్వామి. నాకు కోపగించుకునే వాళ్ళు కూడా అమ్మవారి దయ ఉండబట్టే వాళ్ళు కోపగించుకోకుండా నిదానంగా మాట్లాడి మనకి వర్క్ విషయంలో సహాయం చేసినట్టు అనిపించింది స్వామి. ఓకే స్వామి. నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా స్వామి? అసలు ఫస్ట్ ఎందుకు టైం స్వామి. చేయాలనుకున్నారు? నవరాత్రులుగా స్వామి నేను అసలు జప సాధన అనేది కూడా నాకు ఫస్ట్ టైం స్వామి. ఫస్ట్ టైం అమ్మవారికి నవరాత్రులాగా ఎవ్రీడే అసలు 9 రోజులు జప సాధన చేయడం అంటే నేను గొప్ప అనుకోవాలి స్వామి. ఎందుకు చేయాలనుకున్నారు స్వామి? ఇదే స్వామి నాకు ఆ, కొన్ని కొన్ని ఫైనాన్షియల్ వల్ల కానీ, కొన్ని ఇంటికాడ ఫ్యామిలీ వల్ల కానీ కొన్ని స్ట్రగుల్స్ వస్తున్నాయి స్వామి.
నాకు మనసు నిలకడగా ఉండట్లేదు. బ్యాడ్ అంటే ఆలోచనలు అనేవి తప్పుడు విధానంతో పోతున్నాయి. నేను అనుకున్నాను స్వామి, అమ్మవారు ఇప్పుడేమి మనకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయరు స్వామి. ఏ దేవత అయినా ఏ దేవదేవుళ్ళైనా చేయరు ఫైనాన్షియల్ గా సపోర్ట్. నేను గొప్ప గొప్ప ఇంకా దేవుళ్ళకి దండం పెట్టుకొని తెల్లారి లేచేసరికి గడప ముందు ఏం పైసలు ఉండయి. కానీ స్వామి మనకి ఆలోచన విధానం తెప్పియాలి. మనము అమ్మవారిని నమ్ముకొని పూజ చేసినామంటే మనం అంటే మన డైరెక్షన్ మనం ఇప్పుడు కాదు స్వామి, ఇంకా కొంతకాలానికైనా నేను హయ్యర్ గా సెటిల్ అవ్వచ్చు. కానీ అంతవరకైనా నా మనసు నిలకడగా ఉండాలి కదా స్వామి. మనసు నిలకడగా ఉండాలి, ఆలోచన విధానం మంచిగా ఉండాలి. ఆలోచన విధానం మంచిగా కల్పించాలి స్వామి. నేను అదే నమ్మినా. ఎందుకంటే స్వామి ఎక్కడైనా పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా మనకి మనం స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు వన్స్ మన ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావాలి స్వామి. లేదు మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో సపోర్ట్ రావాలి స్వామి. నాకు అవి మిస్ అవుతున్నాయి స్వామి. అవి మిస్ అవుతున్నాయి అంటే నా బిహేవియర్ బ్యాడ్ ఏం కాదు స్వామి. ఒకవేళ మన ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా చికాకులు ఉన్నాయేమో అనుకొని ఉన్నా స్వామి. ఆయన గురువు గారితో చెప్తే చేసుకోరా మంచిగా ఉంటుందని చెప్పారు స్వామి. చేసుకోరా నీకు నమ్మకం కలుగుతుంది అన్నారు. కానీ నాకు అనుభవమే గొప్పగా వచ్చింది స్వామి. ఓకే స్వామి. వారాహి అమ్మవారి గురించి మీకెలా తెలుసు స్వామి? స్వామి వారాహి అమ్మవారి గురించి యాక్చువల్ గా స్వామి నేను చెప్పా కదా స్వామి, రవీందర్ రెడ్డి సార్ అనేసి మా గురువు గారు ఒక ఆయన అమ్మవారి నవరాత్రి ఫస్ట్ టైం నవరాత్రిలో పాల్గొన్నారు స్వామి. పాల్గొని ఈ నవరాత్రులు స్టార్ట్ అవడానికి ఇంకొక 1 మంత్ బిఫోర్ అనంగా సార్ మాకు ఏం చెప్పారంటే, అరే నీకు 2 వీడియోస్ పంపుతారా, ఒక అమ్మవారి గురించి ఉంటది, నవరాత్రులు అనేవి నిష్ఠగా చేయాలి, నువ్వు నిష్ఠగా గురువు గారు ఒక మంత్రోపదేశం చేస్తారు, ఆ మంత్రాన్ని అమ్మవారి సాధనని నిష్ఠగా చేయగలిగితే నీ లైఫ్ అనేది చేంజెస్ కనపడతారా నీకు, నేను చెప్పను, నీ అనుభవమే నీకు చెప్తుంది. నీకు ఫస్ట్ నేను 2 వీడియోస్ షేర్ చేస్తారా, ఆ వీడియోస్ మొత్తం క్షుణ్ణంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడు. నీకు నేను ఈ సాధన నేను చేయగలను, నేను ఈ నియమాలు పాటించగలను అనుకుంటే నీ నెంబర్ నేను గురువు గారు ఉన్నారు, ఆయనకు ఫార్వర్డ్ చేస్తా. ఆయన ఆయన నీకు చూసుకుంటారా అని చెప్పారు స్వామి. ఆయన ద్వారా నాకు ఈ అమ్మవారి గురించి తెలిసింది స్వామి. ఓకే స్వామి. పీఠం గురించి ఎలా తెలుసు స్వామి? పీఠంలోకి ఎలా వచ్చారు? పీఠంలోకి ఆ వీడియోలు నన్ను కొంచెం ఉద్దేశపరిచింది స్వామి. పీఠంలోకి ఆ ఆ సార్ ద్వారా వచ్చేసాం. నేను అమ్మవారి సాధన చేయాలనుకున్నా వచ్చేసాను. ఓకే స్వామి. పీఠం మీద, గురుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? స్వామి నేను ఈ 9 రోజులు జప సాధన నేను చేయటం అంటేనే అది గొప్ప గొప్ప నమ్మకం స్వామి నాకు. అసలు నాకు ఎలా స్వామి అంటే, నాకు గురువు గారు మాట్లాడుతుంటే జంకు పుట్టేది. అమ్మో నేను ఈ రోజు జప సాధన గో- ఇలా చేయలేదేమో, గురువు గారు ఏమో తెలుసుకున్నానేమో అరుస్తారేమో. అసలు నా గురువు గారు అంటే ఈక్వల్ టు నాకు ఈ నవరాత్రుల సమయంలో ఈక్వల్ టు ఫాదరే స్వామి నాకు. మా నాన్నని చూసినంత భయం వేసింది. అమ్మ ఫోన్ మాట్లాడుతున్నా ఏమైనా అంటారేమో, తిడతారేమో, ఈ వీడియో పెట్టట్లేదేమో, ఆ వీడియో నేను నా అనుభవాలు ఏమో గొప్పగా రావట్లేదు, నేను కరుస్తారేమో. అసలు నాకు ఇప్పుడు కూడా నాకు ఎవ్రీ డే ఇప్పుడు కూడా షవరింగ్ టైపే వస్తుంది. నేను గురువు గారు ఒకవేళ రేపొద్దున ఈ వీడియో చూసి "ఏయ్, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అయ్యి అంటారు ఇంకా స్వామి. నాకు ఇప్పటికి అసలు నాకు చెప్తున్నా కదా స్వామి, నా అనుభవం అనేది చెప్పుకోలేను స్వామి, నేను ఫీల్ అయ్యే అనుభవం. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకెంత ఖర్చయింది స్వామి? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం చేయాలని లేదు చెప్పి. స్వామి, లేదు స్వామి. నేను గురుదక్షిణ ఏం లేదు స్వామి. నాకు ఫస్టే మా చెప్పిన గురువు గారు అన్నారు, అరే ఒక 1500 ఆ రేంజ్ లో నీకు గురువు గారికి దక్షిణ అనేది ఏమి ఇచ్చే పని లేదురా, నిన్ను ఇక్కడికి రా అక్కడ రా అని కూడా చెప్పరు, దక్షిణ ఏం అడగరు, ఎటువంటి ఎఫర్టబుల్ ప్రైస్ రా, నువ్వు వన్స్ ఈ 1500 కూడా తీసుకున్న వస్తువులు అనేవి నీకు ఎవ్రీ టైం నీ ఇంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు, అప్పటికప్పుడు తీసేసేవి కాదు. 1500 రా, ఎక్కడ పోవట్లేదు, అమౌంట్ తీసుకోరా అన్నారు స్వామి. నేను గురువు గారు చేసే కృషికి, ఆయన ఆయన పడే స్ట్రగుల్ కి నేను అనుకునే ఉంటాము, వామ్మో ఇది మనం ఇలా పీఠం ద్వారా కాకుండా ఇండివిజువల్ గా చేస్తే ఎంత ఖర్చు అవునా అనేసి నాకు అనిపించింది స్వామి.
ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి స్వామి? అంటే మెయింటెనెన్స్ అలాంటివి ఎలా ఉంది? మంచిగా ఉన్నాయి స్వామి, పద్ధతిగానే ఉన్నాయి. పీఠం నియమాలు అనేది నాకు మంచిగానే అనిపించింది స్వామి. వాళ్ళు వాళ్ళు అసలు స్వామి ఎవ్రీ డే ఎవ్రీ డే మన దోస్తులు, మన ఫ్రెండ్స్ కూడా వన్స్ మనం మిస్డ్ కాల్ ఇచ్చినామంటే చూసుకొని ఎప్పుడో ఈవినింగ్ చేస్తారు ఫోన్. ఒకడైతే చేయడు, మనం రెండోసారి మూడోసారి మనం చేయాలి. మనం మన 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 ఈక్వల్ టు మన ఫ్యామిలీ వాళ్ళైనా సరే స్వామి, మనం 2 3 సార్లు ఫోన్ చేస్తే గాని చెయ్యరు. ఈ పీఠం వరకు వచ్చేసరికి స్వామి, మనం ఒక హాయ్ అని మెసేజ్ పెట్టినా చాలు, ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా చాలు. అసలు మనం ఏం చేయొద్దు స్వామి, వాళ్ళే రోజు చేస్తారు. చేసి మీ అనుభవం ఎట్టుంది, అమ్మవారి సాధన ఎట్టుంది, మంచిగా ఉందా లేదా. అసలు స్వామి, ఎవ్రీ డే ఫీజు తీసుకున్న వాళ్ళు కూడా అంతగానం చూపించారు స్వామి మనకి. ఈ అమ్మవారి జప సాధనలో కానీ, మంత్రోపదేశంలో కానీ అమౌంట్ తీసుకొని చేసే వాళ్ళు కూడా అంత చేయరు స్వామి. మంచిగా అనిపించింది స్వామి నాకు. ఓకే స్వామి. పీఠం సాధకులు మీకెలా సహాయపడ్డారు స్వామి? స్వామి ఈక్వల్ టు గురువులే స్వామి. నేను సాధకులను కూడా ఈక్వల్ టు గురువు గారు లెక్కే భావించాను నేను. వాళ్ళ 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 మాట్లాడే విధానం కానీ, మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం యాక్చువల్గా ఏంటి స్వామి, కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు స్వామి. కానీ ఊ, మనకి గురువు గారు చెప్పిన అర్థం కాని దానికి ఫుల్ ఫుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణతో వివరించి చెప్పిన వాళ్ళు సాధకులు స్వామి. గురువు గారు ఒక ఒక విధానం చెప్పారనుకో స్వామి, దాన్ని విడమర్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేసుకోవాలని చెప్పేవాళ్ళు సాధకులు స్వామి. ఈక్వల్ టు గురువులే, సాధకులు కూడా గురువు గారు ఉద్దేశం. ఓకే స్వామి. మీరు రాగానే మొదటే సాధకుల అనుభవాల గురించి జూమ్‌కలు అవి జరిగేవి. విన్నారా? అవును స్వామి, విన్నారు వాటి స్వామి, విన్నాను. వాటి నుంచి మీరేం విన్నా స్వామి. నేర్చుకున్నారు? సాధకుల జుమ్ జుమ్ కాల్లో అదే స్వామి, నేను వాళ్ళ యాక్చువల్ గా వాళ్ళల్లో కూడా మా గురువు గారు ఉన్నారు స్వామి. నేను అన్న గురువు గారు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళల్లో. నేను తప్పుగా అనుకోవద్దు స్వామి, కాకపోతే ఆ, నేను ఆయన కోసమే రెండు 2 టైమ్స్ పెట్టిన వీడియోలో కూడా ఆయన కోసమే ఫార్వర్డ్ చేసి ఆయనదే చూసుకుంటా విన్నా స్వామి. ఎందుకంటే నాకు ఆయన నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. ఆయన మాట్లాడే స్వభావం నాకు తెలుసు. ఎందుకంటే స్వామి, ఉన్నది లేని చెప్పడు. ఉన్నది లేని చెప్పడు. ఇప్పుడు ఫోన్ వీడియో కాల్ మాట్లాడుతున్నాం అనేసి మనకి జరగకపోయినా జరిగినట్టు చెప్పటం. అనుభవాలు తప్పుగా అంటే, తప్పుగా అంటే అడగా స్వామి, జరగనివి కూడా జరిగినట్టు చెప్పే మనిషి అయితే కాదు. అందుకోసమనే అతను అతను మా గురువు గారు మాట్లాడే వరకు కూడా ఫార్వర్డ్ చేసి ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన చెప్పిందే వినేవాడిని. అంటే ఆయన జరిగిన అనుభవాలు. ఓకే. మంచిది స్వామి. పీఠం పేరు మీద జపం చేసుకున్నారా? జపం చేస్తే ఆ శక్తి ఎలా ఉంది? స్వామి ఫస్ట్ చేసే స్వామి, కాకపోతే స్వామి నాకు ఈ దర్భచాప అనేవి ఈ జప సాధనకి ఒక రోజు ముందే వచ్చే స్వామి. పీఠం పేరు మీద ఒక్క రోజే చేసే స్వామి, ఎక్కువ రోజు చేయలే స్వామి. ఒక రోజు చేసే స్వామి. నాకు చేసిన అప్పుడు చేసినవి ఈ జపం, ఈ నవరాత్రుల్లో చేసినవి కూడా ఒక మాదిరిగా అనిపించే స్వామి నాకు. ఒక మాదిరిగా అనిపించే స్వామి. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం స్వామి? ఫోటో తీసుకునుంటే మీకేమైనా అనుభవాలున్నాయా? అమ్మవారి శక్తి గురించి? అమ్మవారి శక్తి అంటే ఫోటో నేను తీసుకున్నా స్వామి. ఫోటో తీసుకున్నా స్వామి, గురువుల ద్వారా ఫోటో తీసుకున్నా స్వామి నేను. అదే స్వామి ఫోటో నాకు ఇప్పుడు చెప్తున్నా కదా స్వామి. ఇప్పుడు నార్మల్ రోజుల్లో కూడా నాకు ఫోటో చూసినా సరే మనసులో ఏదో ఫీలింగ్ వస్తుంది, అమ్మవారు మనతోనే ఉన్నారు అనేసి. నాకు రోజు నేను మామూలుగా నా తీరి ఎలా అంటే అంతకుముందు పట్టించుకోకుండా పోయేది స్వామి. ఇప్పుడు నేను అమ్మవారి ఫోటో ఉందని కూడా డ్యూటీకి పోయేటప్పుడు డోర్ క్లోజ్ చేసి పోయేటప్పుడు కూడా అమ్మవారికి పోయి ఒక నమస్కారం పెట్టుకొని పోయే అంత ఫీల్ వస్తుంది స్వామి నాకు రోజు, ఎవ్రీడే కూడా. నేను అంతకుముందు ఎప్పుడో శుక్రవారం పూజ కదా, ఆదివారం ఏదో శివరాత్రి కదా, ఎప్పుడో సోమవారం శివరాత్రి కదా, అప్పటికప్పుడు రూమ్ క్లీన్ చేసుకొని అప్పుడే దీపారాధన చేసి తలుపులు మూసుకొని పోయేవాడిని. ఇప్పుడు అటు రోడ్డుకి వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా కూడా అక్కడి వరకు వెళ్ళి దండం పెట్టుకునేలా చేస్తున్నారు స్వామి. అమ్మవారి ఫోటో ఉండబట్టే ఇది జరుగుతుందని ఫీల్ అవుతున్నాను. ఓకే. మంచిది స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటంలో గాని, మంత్రం ఇవ్వటంలో గాని మీకేమైనా ఇబ్బందులొచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి?
అసలు స్వామి నాకు ఇప్పుడు చూడండి ఇవి వస్తున్నాయి ఏమంటారు, గురువుగారి పేరు చెప్తుంటేనే రోమాలు లేస్తున్నాయి నాకు. ఆమె మంత్రం నేను అనుకున్నా, వామ్మో అసలు మంత్రం అంటారు, ఇదంటారు ఇదంటారు అంటే మనం పలకరాని విధంగా ఉంటదేమో. ఎందుకు యాక్చువల్గా ఏంటంటే స్వామి, నార్మల్ గా ఓ ఓ నార్మల్ గా ఓం వారాయం అంటే ఏది, ఇప్పుడు నార్మల్ గా ఓం అని దండం పెట్టుకున్నాం అనుకో స్వామి, ఏది కాదు. నేను అటు ఫీల్ ఏంటంటే, మనం రోజు దండం పెట్టుకొని కూర్చొని ఇంట్లో పూజ చేసుకునేదే కదా. దీనికి మనం అనుకుంటారు కదా స్వామి, చింతకాయలు రావా ఇయ్యి అనుకుంటారు కదా. అంతగానో ఉంటదేమో, అంత అంటే మనం పలకరాని విధంగా ఉంటదేమో. మళ్ళీ దేనికి గురువు గారు అన్నారు, మీరు జప మంత్రం పలానా రోజే కూర్చొని చేయండి, ముందు రోజుల నుంచి కూర్చొని చేసుకోండి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అయ్యి అన్నారు. అమ్మో భయంకరంగా ఉంటదేమో, మన పలకరాని విధంగా ఉంటది అనుకున్నాం కదా స్వామి. సింపుల్ వర్డ్స్ స్వామి, 2-3 స్టెప్పులలో 2-3 మాటలు స్వామి. ఇప్పుడు మేము మీతో వీడియో కాల్ మాట్లాడినట్టే మంత్రం ఇచ్చారు స్వామి నాకు. నాకు మంత్రం పలికే విధానంలో కూడా స్వామి నాకు కరెక్షన్, మంత్రం పలికే విధానం కూడా నేను 2-3 టైమ్స్ గురువు గారితోనే రిహార్సల్ చేసా స్వామి. నేను గురువు గారికి వీడియో పెడతాం, బాబు ఇలా కాదు ఇంకో మాలకి చేయి అంటాం. ఇంకో వీడియో పెడతాం, బాబు ఇలా కాదు ఇంకో మాలకి చేయటం. మూడోసారి, నాలుగోసారి ఇది గుడ్డు, ఇది కరెక్ట్, దీన్నే ప్రాక్టీస్ చేయని చెప్పి నాకు మంచి చేశారు స్వామి గురువు గారు కూడా. గురుగారు కూడా నేను అనుకునేవాడిని స్వామి, ఎవరి వీడియోలో ఏమని పెట్టేవాళ్ళు, మీరు నాకు వీడియోలు పెట్టొద్దు అవి పెట్టొద్దు, నేను పెట్టిన రిప్లై ఇవ్వడానికి నాకు చాలా టైం పడుతుంది అన్నారు. నేనేమనుకున్నాండి, అమ్మో నాకు రేపే జపసాధన స్టార్ట్ అవుతుంది, నేను గురుగారికి ఇప్పుడు మెసేజ్ పెట్టిన ఆయన రిప్లై ఇస్తారా లేరా అనుకున్నా కానీ స్వామి, అమ్మవారు దయ అనుకోవాలి. నేను పెడితే విత్ ఇన్ 2 or 3 minutes లో నాకు రిప్లై వచ్చేది స్వామి గురుగారి నుంచి, ఇలా కాదు ఇంకోలా చేయి, ఇలా కాదు ఇంకోలా చేయండి. మంత్రం పలికే ఉచ్చరించే విధానంలో కూడా గురువు గారు సహాయపడ్డారు స్వామి నాకు. ఆ, ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం? అంటే మీకు ఇచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా స్వామి? స్వామి ఆహ్, నాకు ఇచ్చింది ఆన్లైన్ లోనే స్వామి. కానీ అమ్మవారి శక్తి మామూలుది కాదు, మంత్రం మామూలుది కాదు, గురువుల గురువుల సపోర్ట్ అనేది మామూలుది కాదు స్వామి. అమ్మ మంత్ అమ్మవారు వారాహి అమ్మ గురువు గారికి ప్రణామములు అనుకొని జపసాధన చేసినా చాలు స్వామి. నా ఉద్దేశంలో అమ్మవారికి నమస్కారాలు, గురువులకు పాదాభివందనాలు అని కూర్చొని ఎవ్రీ 100 సార్లు 200 టైమ్స్ 100 టైమ్స్ అదే ధర్మశాల మీద కూర్చొని చేసుకున్నా చాలు స్వామి, మంత్రం లేకపోయినా. అమ్మవారికి ప్రణామములు, గురువు గారికి పాదాభివందనాలు, అమ్మవారికి ప్రణామములు, గురువు గారి పాదాభివందనాలు అనుకున్నా చాలు. అలాంటిది మంత్రం ఆన్లైన్ లో వచ్చినా సరే స్వామి, మనకి మన మంత్రం సాధన చేసే టైంలో మన పక్కనే కూర్చొని చేయించినట్టే అనిపించింది స్వామి, అనుభవం నాకు అది. మనం 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 పాటించే నియమాలు మంచిగా ఉండి, అమ్మవారి మీద దయ ఉంచి, గురువుల మీద నమ్మకాలు ఉంచి చేసే సాధన ఎప్పుడైనా సరే, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మంచిగా జరుగుతుంది స్వామి. ఓకే స్వామి. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? చెప్పుకోదగ్గవంటే అదే స్వామి గొప్పగా అనిపించింది. ఒక్కసారి మనము అంటే ఈ జప సాధన అయిపోయినాక మనల్ని అంటే వదిలే అంటే వాళ్ళకి వేరే వర్క్లు ఉంటాయి కదా స్వామి, పట్టించుకోరేమో చూసుకోరేమో అంటే మనకి మనం మనకి కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది కదా స్వామి. మన సాధకులు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు పూజ విధానం ఎట్ట చేసుకుంటారు ఎందుకంటే ఎవ్రీ టైం అంతా షేర్ చేసుకోలేరు స్వామి వాళ్ళు. ఎప్పటికైనా గ్రూప్ లో పెట్టినా ఏం బెటర్ స్వామి వాళ్ళు, గురువు గారి ప్రణామంలో నేను ఈరోజు జప సాధన చేసుకున్నా అంతవరకు. కానీ వాళ్ళ పూర్తి అనుభవాలు అన్నది ఎన్నడూ మనం చూడలేనివి అవి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి నేను పలానా అంటే రాదు స్వామి అది. ఆ అనుభవాలు షేర్ చేసి మన అంటే ఇప్పుడు స్వామి నేను ఇప్పుడు తెలుసుకోదలుచుకునే వాళ్ళకి కూడా బెస్ట్ అనిపిస్తుంది స్వామి ఆ అనుభవాలు ఉంటే. ఓకే స్వామి. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి స్వామి? వాటిలో కొన్ని చెప్పండి. అనుభవాలు అదే స్వామి, అమ్మవారు నాకు అమ్మవారు
వచ్చినట్టు ఉన్నది ఒకటి. ఎక్కువ ఎక్కువ అంటే స్వామి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంత వీడియో కాల్ మాట్లాడుతున్నానా, ఏమి గాలి గాలి శబ్దం కానీ ఏమి లేదా. నేను ఈ నవరాత్రిలో 2-3 డేస్ ఇదే టైంలో జపసాధన చేశాను స్వామి. ఓ తలుపులు మోగేసినట్టు, గాలి దుమారాలు వచ్చినట్టు, అసలు మనం జపం మీద కూర్చుంటే కొంతమంది ఏమనుకుంటారు, మేము గాలి బయట దుమారం వస్తుంది చూద్దాం అని లెగిసిపోయేటట్టు అంత ఫీల్ వచ్చేసారు నాకు. ఇదే టైంలో వర్షం సిచ్యువేషన్ కాదు, ఇదే క్లైమేట్, ఇదే సిచ్యువేషన్ స్వామి. ఇలాంటి సిచ్యువేషన్ లో 3 డేస్ కూడా చేసిన నేను జపసాధన. కానీ నాకు ఆ 3 డేస్ కూడా ఒకే ఫీల్ అనిపించింది స్వామి. ఒకే ఫీల్ అనిపించింది 3 డేస్ కూడా. దాన్ని కూడా నేను గొప్పగా నమ్మాను. ఓకే స్వామి. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో గాని వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఏం లేవు స్వామి, ఏం లేవు, మంచిగా జరిగిందంతా. ఓకే స్వామి. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి? స్వామి ఇబ్బందులు కూడా నాకు అంతగానం ఏం జరగలేదు స్వామి, మంచిగా అనిపించింది మొత్తం. ఈరోజు ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటు ఉందా? లోటు ఏం లేదు స్వామి, సంతృప్తినిచ్చాయి. మనసు నిలకడగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. మైండ్ డైవర్షన్ అనేది మొత్తం గట్ట కడిగేసినట్టు అయిపోయింది స్వామి. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? ఆ, అన్న సందర్భం అంటే స్వామి, నాకు అవి వీడియోలు చూసినప్పుడు కూడా మంచి ఫీల్ అనిపిస్తుంది కదా స్వామి. మనకి ఎప్పుడు అలాంటి అదృష్టం కలుగుతుందా అంటే పోయి ఆ, అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసే అదృష్టం ఎప్పుడు కలుగుతుందని అనుకుంటున్నాను స్వామి. నేను ఎప్పటికైనా అలాంటి అమ్మవారి అసలు నాకు వాళ్ళు అమ్మ అటు ట్రూపుల్ గా అమ్మవారి అమ్మవారి సాధకులు పోయి అన్నదర్పణ చేసే దాంట్లో నాకు ఎప్పుడు అవకాశం కలుగుతుందని వెయిట్ చూస్తున్నాను స్వామి. నాకు ఎవ్రీడే అనుకుంటా స్వామి, ఏదైనా డేట్ పెడతారా, ఈ డేట్ రోజు మనం పోయే అవసరం అంటే పోయే ఛాన్స్ వస్తే బాగుండు అయ్యి అని అనుకుంటాం కదా స్వామి. ఎప్పటికైనా ట్రై చేస్తాం. నేను మళ్ళీ జప సాధన చేసేలోపు ఎప్పటికైనా సరే మీకు నేను అన్న సంతర్పణలో ఒక్కసారైనా కనపడతా స్వామి నేను. ఓకే. మంచిది స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? మానసికంగా స్వామి నేను మనసు అనేది నాకు ఫస్ట్ మైండ్ డైవర్షనే బెస్ట్ రిజల్ట్ స్వామి. అది నాకు అదే పెద్ద అనుభవం. ఓకే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువు గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు? స్వామి అమ్మవారి ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి స్వామి, ఈ ఈ పీఠం సాధకుల ద్వారా, గురువుల ద్వారా, వీడియోస్ చూడటం ద్వారా కూడా నాకు సనాతన ధర్మం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఒక ఆశ కలుగుతుంది స్వామి నాకు. ఈ ఈ అమ్మవారు దానికి కూడా కొంచెం సపరేట్ గా ఉన్నారనుకోవాలి స్వామి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి, నుదుటిన బొట్టు. నేను ఎప్పుడో పూజలకి ఎప్పుడన్నా గుళ్ళకి పోయినప్పుడు పెట్టుకునేవాడిని. అలాంటిది నాకు అసలు నేను చెప్తున్నా కదా స్వామి, నేను ఎవ్రీడే అట్లా రోడ్డుకి వెళ్దాం అనుకునేసరికి అమ్మవారి దగ్గర పోవాలి, ఫోటో దండం పెట్టుకుని బయటికి పోవాలనే ఫీల్ వస్తుంది నాకు. ఎవ్రీడే కూడా నాకు ఈ సనాతన ధర్మం గురించి కానీ, ఇంకో కొంచెం చరిత్ర గురించి కానీ కొంచెం కొంచెం తెలుసుకోవాలన్నంత ఫీల్ కలుగుతుంది స్వామి ప్రతిరోజు కూడా. ఈ పీఠంలో ఉన్నప్పుడు నేను జపసాధన చేసేటప్పుడు కూడా చెప్పాలి స్వామి, వీడియోస్ లో కూడా నేను చాలా సెర్చ్ చేస్తాం. ఈ అమ్మవారు ఎక్కడెక్కడ, ఏ మంది నేటివ్ ప్లేస్ లో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మనం ఈ ఇంట్లో కాకుండా దగ్గరగా గుడులకు వెళ్ళి దర్శనం ఎలా చేసుకోవచ్చు అనేది కూడా కొంచెం సెర్చ్ చేస్తాం స్వామి. ఓకే స్వామి. మొదట్లో గురువుగారు జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. మీకెలా అనిపిచ్చింది? అంటే గురువుగారు మీ ప్రశ్నలకి సందేహాలు, సమాధానాలు ఇవ్వడం జరిగింది గదా! దాని గురించి మీ అభిప్రాయం? అది కూడా వన్ ఆఫ్ ద గుడ్ వే కరెక్షన్ స్వామి. అది గుడ్ వే కరెక్షన్ యాక్చువల్ గా అంటే
నవరాత్రులు ఎలాంటి నియమాలు పాటిస్తే చేసుకోవచ్చు. నువ్వు రావటానికి గల కారణం అంటే నాకు ఆయన అన్నారు, పర్సనల్ అయితే చెప్పొద్దు, కానీ ఎందుకు వస్తున్నాం అనేది మాత్రం మీకు నమ్మకం ఉండాలి, మా మీద నమ్మకం ఉండాలి, చెప్పండి అన్నారు స్వామి. నాకు అది గుడ్ వెయిట్, గుడ్ మూవ్ స్వామి. యాక్చువల్ గా ఆ జూమ్ కాల్ కూడా కొంచెం జపాన్ని జప సాధన పూర్తి చేయడానికి కొద్దిగా గొప్ప ఉపయోగపడింది అనుకోండి ఇంకోసం. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా? ఇదే మొదటిసారా? లేదు స్వామి, అఖండ ఫస్ట్ టైం. అఖండ దీపారాధన అంటే ఏమైనా భయం వేసిందా స్వామి? అంటే నేను అనుకున్నా స్వామి, ఆ 9 రోజుల నవరాత్రుల్లో కూడా మనం ఎవ్రీ టైం వెలుగుతా ఉండాలి. మనం నేను ఫస్ట్ నుంచి భయపడింది ఏంటంటే స్వామి, ఇక్కడ నేను రెంటల్ హౌస్ స్వామి. రెంటల్ హౌస్ లో రూమ్ లో మనకి కొన్ని 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 ఇళ్లలోనేమో దేవు దేవుడు గుడులు వేరే ఉంటాయి స్వామి, రూమ్ లోనే అలాగే ఉంటాయి. మనకు వచ్చేసి ఆప్షన్ లేకుండా స్వామి ర్యాక్ లోనే పెట్టుకోవాల్సి వచ్చింది. ర్యాక్ లో పెట్టుకోవాల్సి వచ్చింది. పిల్లలు డోర్ తీస్తా ఉంటారు. విండోస్ అప్పుడప్పుడు ఓపెన్ లో పెట్టకపోయినా రూమ్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. విండోస్ ఓపెన్ లో పెట్టాలి. అఖండ దీపారాధన మనం ఈ 9 రోజుల నవరాత్రుల్లో చూసుకోవచ్చు అనుకున్నా కదా స్వామి. ఓ ఫస్ట్ రోజు నేను పెట్టిన కాడ నుంచి ఎండ్ రోజు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు స్వామి. ఆయిల్ కూడా నాకు కొట్టినట్టు చెప్పేది, ఇప్పుడు అయిపోతుంది చూసుకోపో అనేసి. పొయ్యి నిండా పోసి వచ్చేవాడిని. మళ్ళీ నేను ఎప్పుడు పోసాను ఆ టైంకే మళ్ళీ రిక్వైర్మెంట్ అడిగేది. నాకు మంచి ఫీల్ అనిపించింది స్వామి. నేను ఆ, మంచిగా అనిపించింది స్వామి. నాకు అది కూడా బాగా సపోర్టెడ్ గా ఉందనిపించింది నాకు, అమ్మవారి దయతో. ఓకే స్వామి, మంచి స్వామి. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా? ఆ అనుభవం స్వామి, ఇంకోటి ఏంటంటే స్వామి, నాకు ఎక్కువ స్పేస్ లేకుండా ఉండే స్వామి. స్పేస్ లేకుండా ఉండే కొంచెం అఖండ దీపం కూడా అమ్మవారికి కొంచెం దగ్గరగా పెట్టవలసి వచ్చింది. స్పేస్ లేక సరిపోక అమ్మవారికి మనం ఫోటో అమ్మవారి ఫోటో ఎక్కడ మనం ప్రతిష్టాపన చేసామో దానికి కొంచెం దగ్గరలోనే అఖండ దీపం పెట్టవలసి వచ్చింది. దానికి అంటే అమ్మవారు మనం ఒకలా పెట్టే విధానంలో ఏమన్నా పొరపాట్లు అయ్యి ఉన్నాయేమో అని నాకు మనసులో అనిపించింది స్వామి. పొరపాట్లు అయి ఉంటే మనం ఈ జపసాధన చేసేటప్పుడు అనుభవాలు ఏమన్నా ఇబ్బందికరంగా వస్తాయేమో అనుకున్నా కానీ స్వామి, ఏం ప్రాబ్లం కాదు స్వామి, మంచిగా అనిపించింది. ఓకే స్వామి. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపెడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో చేసేవారా? స్వామి, గురువులు పీఠం పూర్వ సాధకులు గురువులు లేకుండా ఉంటే ఈ మంత్రంలో నేను డే 1 కూడా ముందుకు పోయేవాడిని కదా స్వామి. డే 1 కూడా పోయేవాడిని. ఈ నవరాత్రుల్లో పూజ చేసుకున్నంటే అమ్మవారి దయ ఉంటుంది స్వామి. అమ్మవారికి మంత్రోపదేశం వేరే ఛానల్లో, వేరే యూట్యూబ్ ఛానల్లో మామూలుగా వేరే వాళ్ళు పెట్టిన చూసి కూడా చేయొచ్చు. కానీ మనసు నిలకడగా ఉండాలంటే గురువులు సాధకులు ఉండాల్సిందే స్వామి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. లేదు స్వామి, ఈ మంత్రోపదేశానికి మంత్ర సాధనకు మనకి చంటి పిల్లలకి మాటలు నేర్పినట్టే స్వామి, గురువులు ఉండాల్సిందే. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటకు పెట్టాలి అని గురుగారు చెప్పారు. దాని గురించి మీ ఆ అంటే స్వామి, అమ్మవారిని మనతో ఉన్నారు అని మనకి అనిపించాలి స్వామి. దానికి కూడా గురువులు రెంటాకు పెట్టాలి అన్నప్పుడు కూడా కొంతమందికి అంటే ఓ, మనం సాధన చేసే వాళ్ళకి కూడా కొంతమందికి అంటే కొంచెం ఇదేంటి
అమ్ము పెట్టాలి అట్టు పెట్టాలి అని అనుకుంటారు కానీ అప్పుడు నాకు అనిపించింది స్వామి ఆ క్రమంలో అమ్మవారు అనేది మీతోనే ఉన్నారు. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వా స్వామి ఉద్వాసన పండగలాగా చేసిన ఇంట్లో. నాకు ఎన్ని రోజులు మా ఫ్యామిలీ వారిని కూడా ఎవరిని ఆ, దాంట్లో కలగ చేసుకోలేదు స్వామి. వాళ్ళు నా కోసము ఉండి అమ్మవారికి ప్రసాదాలు కానీ వాయనాలు కానీ అసలు నాకు పండగలాగే జరిగింది స్వామి. ఇంట్లో మనం ఏదో ఆ, ఇంట్లో మనం కనుక స్వామి ఎవరిదన్నా పెళ్లికి ముందు ఫంక్షన్లు చేస్తాం చూడండి స్వామి, ఇంట్లో దేవుళ్ళకి పెట్టుకున్నట్టే నాకు గొప్పగా అనిపించింది స్వామి. ఉద్వాసన కూడా అసలు మంచిగా అనిపించింది. అమ్మవారి అఖండ దీపం కూడా స్వామి నేను నెక్స్ట్ డే 15 డేట్ రోజు మధ్యాహ్నానికి ఎండ్ అయిపోద్ది అనుకున్నా స్వామి, కానీ ఆ డే మొత్తం ఉంది అఖండ దీపం. 15 కాకుండా 16 మార్నింగ్ తీయాల్సి వచ్చింది. ఆ ఓకే. రోజు కూడా నేను ఆ రోజు యాక్చువల్గా నాది జనరల్ డ్యూటీ స్వామి. యాక్చువల్గా అప్పుడు మనం 5:30కి వచ్చేస్తాం, ఈవినింగ్ 5:30కి. నేను నీట్ గా ఫ్రెష్ అప్ అయ్యి భోజనం ఏం చేయకుండా ఈ అఖండ దీపారాధన పూర్తి అయిపోయినాక ఇవన్నీ పూజా సామాన్ అంతా తీసేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేయొచ్చని చాలా టైం వెయిట్ చేసా స్వామి. లేదు లేదు, అందులో కొంచెం కొంచెమే ఆయిల్ కనపడుతుంది. ఇంకొకసేపు అనుకున్నాం కానీ స్వామి ఆ డే మొత్తం వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ 16 డేట్ వచ్చినాక ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా అయిపోయింది స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు. ఎలా అనిపించింది? తీసిన స్వామి నాకు మంచిగా అనిపించింది. నేను స్వామి మీరు అనుకోవచ్చు ఆ గోరింటాకు పెట్టమన్నప్పుడు, దిష్టి తీయమన్నప్పుడు, గుమ్మడికాయలు తీయమన్నప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ ఎదురు నుంచో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేసినట్టే నేను ఫీల్ అయినా స్వామి. అమ్మవారిని ఫోటో రూపంలో కాకుండా అమ్మవారిని నిజ స్వరూపంలోనే చేసినట్టు అనుభవం వచ్చింది స్వామి నాకు. ఓకే. సంతోషం స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అమ్మవారిని సాగనంపేటప్పుడు కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది స్వామి. బాధాకరంగా అనిపించింది స్వామి. నేను చెప్పినా కదా స్వామి, రెంటల్ కమ్యూనిటీ హౌస్లలో ఉండేదనేసి నాకు కొంచెం దూరమైనా కొంచెం మంచి ఫీల్ అనిపించింది స్వామి. అమ్మవారు నాతో వచ్చి గుమ్మం దాటినట్టు అనిపించింది. ఆ ఫీల్ అంటే నాకు ఆ ఫీల్ కలిగింది స్వామి నాకు. అమ్మవారు మనతో పాటు వచ్చి గుమ్మం దాటిపోయారు అని చెప్పి గుమ్మం దాటినాక కూడా కొద్దిసేపు బయట కారిడార్ లో ఒక 10 నిమిషాలు నుంచున్నాక ఇంట్లోకి వచ్చేసాం. నేను అప్పుడునే రాలే లోపలికి రాలే. ఆ, తెల్లవారు తెల్లవారుజామున అఖండ దీపం అయిపోయినాక ఆ అవి తీసినప్పుడు కొంచెం బాధ వేసింది స్వామి నాకు. అంటే మనం మంచిగా ఎదిగిన చెట్టుని సైడ్ అమ్మటి తీసేసినప్పుడు మనకి అక్కడ వాతావరణం కనపడుతుంది చూడు స్వామి, అలా అనిపించింది నాకు. అక్కడ అఖండ దీపం, అమ్మవారి ఫోటో కొన్న దండలు అవన్నీ తీసేసినప్పుడు కూడా. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? లేదు స్వామి, మంచి నిర్ణయమే అది కూడా. ఈ, మంచి అనిపించింది స్వామి నాకు. గురుగారు చెప్పిన ఏ మాట కూడా నాకు బాధాకరంగా ఏం అనిపించలేదు స్వామి. లెర్నింగ్ అంటే ఆయన చెప్పే విధానం మంచిగా ఉండి మనం ఇంకా నేర్చుకోవాలనే బాధ భావన కలిగింది. కానీ ఏనాడు కూడా నాకు కోపగించుకుంటున్నారు, అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని ఎప్పుడు అనిపించలేదు. ఆయనకు చెప్పినట్టు ఇంకా నేను ఫుల్ఫిల్ గా చేయగలనా లేదని బాధ వేసింది, కానీ ఏనాడు బాధపడదు. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? స్వామి ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వాళ్ళకి నేను కూడా నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ అనేవి అందరికి ఉంటాయి స్వామి. నేను చేయగలను వాళ్ళని కూడా గురుగారు సలహా ఇస్తా స్వామి, వీళ్ళకి కూడా ఏంటి నాకు ఇచ్చినట్టే మంత్రోపదేశం అని. కానీ వాళ్ళకి నేను చెప్తా స్వామి, మంత్ర సాధన నిష్టగా చేయాలి. కానీ నీకు మంత్ర సాధన అనేది నిష్టగా జరగాలంటే
గురువుల దయ, సాధకుల దయ నీ వెన్నంటే ఉండాలి. వాళ్ళతో మంచిగా మలుసుకొని ఈ జపసాధన గురించి పూర్తి వివరాలు వాళ్ళ ద్వారానే వస్తాయి. వాళ్ళ సపోర్ట్ ఉంటే అమ్మవారు నీతో ఉన్నట్టే చెప్తాం. గురువులు, సాధకులు నీతో ఉంటే అమ్మవారు నీ పక్కన కూర్చున్నట్టే అని చెప్తాం. ఓకే. సంతోషం స్వామి. ఏ స్వామి, మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా నేను జన్మలో రుణపడి ఉంటా స్వామి నేను. ఓకే స్వామి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః స్వామి. జై వారాహి మాత స్వామి. ఓకే. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు స్వామి.